నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీరా. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గారు రాజకీయాల్లోకి వెళ్ళినట్టుగా వార్తలు వస్తున్నాయి. ప్రధానంగా బీజేపీ పార్టీ బన్నీని ఆహ్వానించిన వార్తలు వస్తున్నాయి. మెయిన్గా అసలు ఈ వార్తలకు గల కారణాలు ఏంటి? నిజంగా బన్నీ రాజకీయాల్లోకి వెళ్ళే అవకాశం ఉందా? ఒకవేళ పరోక్షంగా ఏదైనా సపోర్ట్ చేసే అవకాశం ఉందా? ఈవెన్ కేస్ ప్రత్యక్షంగా అతను ఏమి పార్టీలో యాక్టివ్గా లేనప్పటికీ. అయితే ఓవరాల్ ఈ అంశానికి సంబంధించి మనకు మంచి క్లారిటీ ఇవ్వడానికి సినీ మరియు రాజకీయ విశ్లేషకులు దాసు విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే. ప్రత్యక్షంగా ఉంటాడా, పరోక్షంగా ఉంటాడా? నేను పొద్దున యాక్చువల్గా ఈ ఆర్టికల్ చదివినప్పుడు ఐ టుక్ లైట్, ఆవిడ పిచ్చోడు రాసి ఉంటాడులే అనుకున్నాను. తర్వాత కొన్ని ప్రైమ్ సైట్స్ రాస్తున్నాయి. అప్పుడేమనిపించిందంటే, ఓహో నిన్న పవన్ కళ్యాణ్ కన్నడలో మాట్లాడడం బాగా వైరల్ అయింది కదా, అలాగే కాంతారా అబ్బాయిని తెలుగులో ఎందుకు మాట్లాడలేదు అన్నారు కదా. సో అలా ప్రజెంట్ లాస్ట్ టైం కూడా మహారాష్ట్ర అక్కడికి ఎన్నికలు ఉంటే ప్రచారం చేయడానికి వెళ్ళాడు. ఇప్పుడు కూడా ప్రచారం చేస్తున్నాడు. కాబట్టి నేను అనుకున్నా మేబీ పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తున్నాడు కాబట్టి ఊరికే కావాలని బన్నీ రాజకీయాలకు వస్తున్నట్టు ఎవడన్నా క్రియేట్ చేశాడా అనేది కూడా పట్టించుకోవాలా. పొద్దున్న నిద్రమోహంతో వెళ్తే ఒక ఛానల్లో అనకూడదు తప్పు, ఇదే క్వశ్చన్ ఎదురైతే నాకు ఏంటో వచ్చిరాందంటే నాకేం అర్థమైందో చెప్పా. తర్వాత రిటర్న్ కార్లో వచ్చేటప్పుడు చూస్తే అప్పటికి ఆల్మోస్ట్ ఒక 10-12 మెయిన్ సైట్స్లో వచ్చాయి స్ట్రీమింగ్. ఓహో ఇదా లింకులు అని అప్పుడు అర్థమైంది నాకు. బాగా రాశాడు, మంచి లింక్స్ చాలా బాగున్నాయి. ఏంటో లింక్స్? ఫస్ట్ జూబ్లీ హిల్స్లో ఎలక్షన్స్ అవుతున్నాయి, నెక్స్ట్ బీహార్లో ఎలక్షన్స్ అవుతున్నాయి, అండ్ తమిళనాడులో కూడా ఎలక్షన్స్ జోరు ఉంది. బీహార్ ఎలక్షన్స్ వచ్చేసి 6th to 11th, సేమ్ జూబ్లీ హిల్స్ బీహార్ ఎట్ ఏ టైం ప్యారలల్. బీజేపీకి సినీ గ్లామర్ అంటే ఇష్టం ప్రచారం చేయించుకోవడానికి. ఇప్పుడు బీహార్ ఎలక్షన్స్ దగ్గరికి వెళ్దాం. లాస్ట్ టైము తేజస్వరి యాదవ్ మీద గెలిచాడు. ఆయన ముఖ్యమంత్రి క్యాండిడేట్ యాక్చువల్గా చెప్పాలంటే. బట్ వాట్ హ్యాపెండ్, ఈయన వినయ్ కుమార్ సిన్హా ఆయన పైన గెలిచాడు. ఇప్పుడు రాహుల్ గాంధీ మీద గెలిస్తే స్మృతి ఇరానీకి ఎంత పెద్ద పీట వేశారు. అంతెందుకు మొన్న కూడా మన ఈ చార్మినార్ ఓల్డ్ సిటీ ఎలక్షన్స్ ఉన్నప్పుడు ఇన్ కేస్ ఒకవేళ మాధవి నిజంగా గెలిచి ఉంటే ఒకవేళ నాకు తెలిసి ఆమెని సెంట్రల్ మినిస్టర్లో ఏదో పెద్ద చేసేవాళ్ళే, అట్లా ఉండేది. సో ఆ వినయ్ కుమార్ సిన్హాని ఏం చేశారంటే బీహార్కి డిప్యూటీ సీఎంని చేశారు ఆయన్ని. అంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు ఈ కథంతా మనకు అనవసరం, బీహార్ ఎన్నికలు అసలు మనకి టాపిక్కే కాదు ఇది. వాట్ హ్యాపెన్, అన్ఎక్స్పెక్టెడ్గా ఒక రోజు అక్కడ పుష్పకి సంబంధించిన ఒక ఈవెంట్ జరగాల్సి వచ్చింది, ప్రీ రిలీజ్ ఈవెంట్. వీళ్ళు పాన్ ఇండియా లెవెల్లో ప్లాన్ చేసుకుంటూ బీహార్ పాట్నాకు కూడా వెళ్ళారు. అక్కడ 7.5 లక్షల మంది జనాలు వచ్చారు. నీట్గా ఆర్గనైజ్ అయిన ఈవెంట్, తొక్కిసలాట గిక్కిసలాట ఏమీ జరగలేదు. అంబులెన్స్లు, ఫైర్ ఇంజన్లు పెట్టారు, పోలీసులు బాగా మెయింటైన్ చేశారు. రోడ్డు పక్కనే ఈవెంట్ జరుగుతున్నా సరే ట్రాఫిక్ అంతరాయం జరగలేదు. వెనకాల వీళ్ళందరినీ నమ్ముకున్న అమ్యూజ్మెంట్ పార్కులు, జెయింట్ వీళ్ళు, క్రాస్ వీళ్ళు కూడా వచ్చాయి. అట్లా అంత పెద్ద ఈవెంట్. రాజకీయ అరంగేట్రం దగ్గర నుంచి ఇన్నేళ్ల సర్వీస్లో అంతమంది జనాలను ఎప్పుడు చూడలే వినయ్. సో ఆయనకి ఆనందం వేసింది. ఏ పుష్ప అని ఫుల్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. ఆయన చుట్టాలందరికీ పరిచయం చేసుకున్నాడు. స్టేజ్ మీదకి వెళ్ళి కూడా ఆత్రంగా మాట్లాడాడు, ఆనందంగా మాట్లాడాడు. హీఈస్ వెరీ హ్యాపీ. అంతమంది జనాలను చూసి ఏ రాజకీయ నాయకుడికైనా సరే అంతమంది జనాల్లో మైకుంటే అదొక ఉత్సాహం ఉంటుంది. అట్లా ఇప్పుడు విషయం ఏంటంటే మళ్ళీ ఎలక్షన్స్ వచ్చేసాయి. ఈయనకి ఏంటంటే ఇప్పుడు వీళ్ళ పార్టీ మీద కొంచెం నెగిటివిటీ ఉంది, గెలుస్తామా లేదా అన్నట్టు ఒక భయం ఉంది. సో ఈయనకు ప్రచారం కొంచెం జోరుగా కావాలి. రీసెంట్గా ఆయన చూసిన జనాభా ఎక్కడ అక్కడే కదా. సో తన అసిస్టెంట్తో అడిగాడంట, రప్పరప్పగా వస్తాడా ఇట్లా అనడానికి అని అడిగాడు. ఈయన కనుక్కున్నాడు, వాళ్ళ నెట్వర్క్ పెద్దదే కదా, కనుక్కుంటే వస్తాడని చెప్పాడు. ఎందుకు వస్తాడు, ఏ కాన్ఫిడెంట్ మీద చెప్తున్నావు? ఆల్రెడీ ఇంతకుముందు ఏపీ ఎలక్షన్స్లో అక్కడ ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఎలక్షన్ ముందు పర్యటించే టైంలో ఒక క్యాండిడేట్ వీళ్ళ ఫ్రెండ్ అంట పిలిస్తే వెళ్ళాడు ఇట్లా అనడానికి. అప్పుడు చాలామంది జనాలు వచ్చారు, ఆ ఇంపాక్ట్ ఉండింది. సో ఇట్లా అనడం ఈయనకు అలవాటే, వస్తాడు అని వీళ్ళు చెప్పారు. నెక్స్ట్ జంగ్ వస్తే బాగుండు, ఎందుకంటే ఆ రోజు ఆయన చూడడానికి అంతమంది వచ్చారు. అప్పుడంటే సినిమా ప్రీ బిజినెస్ అప్పుడు వచ్చాడు. ఇప్పుడు రిలీజ్ అయింది, సక్సెస్ అయింది కాబట్టి వస్తే ఇంకా బాగుంటుంది. ఆమెను కూడా రమ్మను,
వాళ్ళిద్దరు వస్తే మంచిగా ఉంటుంది, రష్మికని కూడా బాగా జనాలు వస్తే నేను చాలా బాగా మాట్లాడతా, నేను మాట్లాడింది అందరికీ రీచ్ అవుతుంది, ఈజీగా గెలుస్తా అంటే ఏదో ఒక చిన్న మైలేజ్ అన్న వస్తాను మాష్ పడ్డాడని ఒక న్యూస్. ఈ వార్తని ఆయన రిక్వెస్ట్ని అమిత్ షాకి చేరవేశాడట. అమిత్ షాకి కొత్త ఆలోచన వచ్చింది. ఆయన ఆల్రెడీ ఎన్టీఆర్ని కలవాలన్నా జూనియర్తో వర్కౌట్ కాలేదన్నా, ఎవరితోనన్నా ఆయన కలవడానికి వెనకాడు ఉత్సాహం చూపిస్తాడు, తనకిష్టం ఈ సినీ గ్లామర్ అంటే. పైగా బన్నీ పుష్ప రిలీజ్ అయినప్పుడు మోడీ గారిని కలవడం జరిగింది. నెక్స్ట్ జనరల్గా ఎంత ఆఫర్ చేస్తారంటావు బన్నీకి? చూద్దాం తర్వాత, ఆయనకు ఆఫర్ వస్తే నేను కనుక్కొని ఫస్ట్ నీకే చెప్తా. సో ఈ లోపు ఏమైందంటే ఆ తర్వాత వాళ్ళ నాయనమ్మ కనకరత్నమ్మ చనిపోయినప్పుడు కూడా ఆయన ట్వీట్ పెట్టడం, ఈ లింకులన్నీ ఈ ఆర్టికల్ రాసినోడికి దొరికాయి. దీంతో పాటు గతంలో ఆయన ప్రశాంత్ కిషోర్తో మాట్లాడడం, ఏదో చుట్టేశాడు, అరే భలే ఉంది అని. అంటే ఫ్లో మంచిగానే వెళ్తుంది, అంటే కన్విన్సింగ్గానే ఉంది కథ ఎవరు రాసినప్పటికీ, అందుకే మెయిన్ స్ట్రీమ్ వాళ్ళందరూ పట్టుకున్నారు. నెక్స్ట్ ఆ తర్వాత బీజేపీ ఇప్పుడు అమిత్ షా ఆలోచించిన విధానం ఏంటంటే, సిన్హా ఇచ్చిన ఆలోచన బాగానే ఉంది నా దగ్గరికి రావాలని, బట్ ఇతను వస్తే ఏముంటుందని ఆలోచించిన విధానం ఇప్పుడు తమిళనాడుకి షిఫ్ట్ అయింది స్టోరీ. తమిళనాడులో ఒక సినిమా నటుడు వచ్చి ఇట్లా అంటే అందరూ వచ్చేస్తున్నారు, తొక్కి మరి జై అంటున్నారు. తొక్కిసలాటలు మనుషులు చనిపోయినా సరే ఆయనకు మంగళహారతి అసలు మామూలుగా లేదు రెస్పాన్స్. అక్కడ స్టాలిన్కి ఈయనకి ఎవరు వస్తారా అని చెప్పి సర్వేలను అడిగితేనేమో ఈయన వస్తాడని చెబుతున్నాయి కొత్త ఆయన. సరే మరి ఆ కొత్త ఆయన ఏమన్నా మనతో పాటు జాయిన్ అవుతాడా, పొత్తు పెట్టుకుందామా అని చెబితే కొత్త అయినా పొత్తు పెట్టుకుంటామా అంటే నో నాకు ఏ తొత్తులు వద్దు, నేను ఒకడినే వెళ్తాను ఈయన అంటున్నాడు. సరే ఏం చేద్దాం, పోనీలే ఆయన ఒకడే పోతే పోనీ, ఆ కేసు సంగతి మనం లాస్ట్ మూమెంట్లో చూద్దాం, ఇప్పటికిప్పుడు బీహార్ ఎలక్షన్ మీద కాన్సన్ట్రేట్ చేసి అది వచ్చే టైంకి ఆ కేసు విషయంలో నొక్కి ఏదో రకంగా ఆయన బ్లాక్మెయిల్ చేసుకుందాం. బట్ ఇప్పుడు మాత్రం ఏం చేద్దాం అంటే బీజేపీకి మద్దతుగా ఎట్లా ఇక్కడ ఈయన ఉన్నాడు కాబట్టి ఆయన చేత కూడా వెళ్ళి చేతులు ఊపిస్తే బాగా వర్కౌట్ అవుతుంది అన్నాడు. ఆ తర్వాత ఆయనకి వచ్చిన సలహా, ఈ సలహాదారులు ఇచ్చే సలహాలు అంతేకాదు, ఆయన ఫ్యామిలీయే ఈయన కూడా అప్పుడు మోడీ వచ్చి ఇట్లా చేతులు ఎత్తిన ఇద్దరు కూడా, వాళ్ళిద్దరూ కలిసి ఒకే వేదిక మీద ఉంటే ఇంకా బ్లాక్ బస్టర్ అవుతుంది, అది నువ్వు క్యాష్ చేసుకోవచ్చు. బేసిక్గా అది జరగదని అందరు అనుకుంటారు, ఇలా నువ్వు చేసుకోవచ్చు అని ఎవడో ఇచ్చిన సలహా. దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. అండ్ ఒకవేళ బన్నీ ఇన్ కేసు సిన్హా కోసం చేతులు ఇవ్వడానికి వస్తే ఒకసారి వస్తే లాక్ అయినట్టే, అవును ఖచ్చితంగా ఇంకోసారి వాడుకుంటారు. అండ్ అదే క్రమంలో ఈ ఫ్యూచర్ది పక్కన పెడితే ఎట్లా అక్కడికి వచ్చినప్పుడు ఇక్కడెందుకు వాడుకోవద్దు, ఎందుకంటే ఆయన ఇల్లుందే జూబ్లీ హిల్స్లో కదా, ఆయన జూబ్లీ హిల్స్ ఓటర్ కూడా మళ్ళీ ఓటర్ ఉన్నప్పుడు బీజేపీకి ఇక్కడ 88 వచ్చినప్పుడు బ్యాలెన్సింగ్గా, పైగా అట్లీస్ట్ గెలవకపోయినా మాధవిలత ఓల్డ్ సిటీలో కొంచెం ఇంపాక్ట్ అయితే చేసింది. ఇన్ కేస్ బన్నీ కూడా ఒకవేళ వస్తే ఇక్కడ కూడా బాగుంటుంది కదా. ఈ 3 ఎలక్షన్లకి ఈయన మంచి ట్రయాంగిల్ సెంట్రిక్ అవుతున్నాడు, పేరు కూడా ఇదేదో బాగుంది అని వీళ్ళు చర్చలు జరిపారు. మరి ఈ చర్చలన్నీ ఈయనకు తెలుసో లేదో తెలియదు, కానీ మెయిన్ క్యాండిడేట్ ఎంతమంది చర్చించుకుంటున్నారని తెలియదు. ఇప్పుడు ఒకవేళ తెలిస్తే ఎంత ఆఫర్ చేయొచ్చు అనుకుంటే ఇక అది వాళ్ళ ఇష్టం. అంటే ఇప్పుడు నేను ఇంత కీలకమైన ఆయన అనుకున్నా, బన్నీకున్న స్టార్డమ్కి బన్నీకున్న రేంజ్కి మెడలో ఒక బీజేపీ కండో వేసుకొని ఈ పార్టీ వెనకాల తిరుగుతూ జనాల్లో వేయండి ఓట్లు అంటూ ఒక 10 సంవత్సరాల క్రితం పవన్ కళ్యాణ్ గారి లాగా, 15 సంవత్సరాల క్రితం చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీలో లాగా అట్లా చేయలేడు ఇప్పుడు అనేది అనిపిస్తుంది కదా అని అనిపిస్తుంది. ఇట్లా అనిపించకూడదని పాప సలహాదారు ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. ఆల్రెడీ ఒక ఆయన దగ్గరికి వెళ్ళి వచ్చాడు కాబట్టి అట్లా. అంటే ఒకసారి అలవాటు అయింది చెయ్యి ఊపడానికి అంటే అది ఊపుతుంది, ప్రాబ్లం ఏం లేదు. సో పైగా ఈయనలో ఎంత దమ్ము ఉంది అని వాళ్ళు ఎంక్వైరీ చేస్తే, స్టాంపేడ్ జరిగినప్పుడు ప్రతి స్టాంపేడ్కి అల్లు అర్జున్ జరిగినప్పటి నుంచి అనే మాట్లాడతారు. అక్కడ పోయింది ఒక ప్రాణమే, అయినప్పటికీ కూడా దాని గురించి అసెంబ్లీలో సీఎం అనర్గళంగా 1.5 గంటల సేపు మాట్లాడాడు. ఒక నేషనల్ ఇష్యూ అయ్యింది. సో తనకి కొంచెం ఉంటుంది ఇంపాక్ట్. తనని పిలిపిస్తే మనకి ఈసారి బాగా మైలేజ్ వస్తుందని వీళ్ళందరూ అనుకుంటున్నారు. వాళ్ళు అనుకున్నట్టు ఈయనకు తెలుసో లేదో తెలియదు. ఈ ఆర్టికల్స్ అయితే ఇట్లా రాస్తున్నాయి. బట్ వీళ్ళు చేసిన కనెక్టివిటీ బాగుంది, ఇటు నుంచి అటు అటు నుంచి ఇప్పుడు ఇక్కడ అనుకోవడానికి మూలం ఏంటంటే ఆల్రెడీ నువ్వు వచ్చినావు, ప్రూవ్ చేసావు కాబట్టి.
అక్కడ అనుకోవడానికి మూలం ఏంటంటే అక్కడ ఆల్రెడీ సినిమా ఆయన ఉన్నాడు, నువ్వు కూడా వెళ్తే కొంచెం అన్న మాకు మైలేజ్ వస్తుంది కాబట్టి. జూబ్లీస్ అనుకోవడానికి కారణం ఏంటంటే నువ్వు అక్కడ ఓటర్ కాబట్టి. ఇట్లా లింక్ చేశారు. ఇంపాక్ట్ చేయగలుగుతాడా బన్నీ? ఐ డోంట్ నో యార్, ఇప్పుడు ఉన్న పరిస్థితులను బయట జనాలు పొలిటీషియన్స్ని హీరోలని డివైడ్ చేసి చూడడం 15 సంవత్సరాల క్రితం ముందు నుంచి స్టార్ట్ ఏమో ఎప్పటి నుంచో ఉంది. బట్ ఇప్పుడు బన్నీ కొత్తగా వచ్చి ఆ స్టార్ట్డం వల్ల ఓట్లు రాలుతాయా? కొత్తగా ఏం రాలేదు, మా లాస్ట్ ఎలక్షన్స్లో కూడా తిరిగాడు కదా. ఇప్పుడు వీళ్ళకి కొత్త ఏమో బీజేపీ వాళ్ళకి, ఆల్రెడీ తిరిగే ఉన్నాడు. బట్ పిలిస్తే వెళ్తాడు కాదనకుండా, గౌరవంగా ఫీల్ అయ్యి మేబీ. రైట్, థ్యాంక్స్ ఫర్ ద టైం, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.